మనకు మామూలుగా దయ్యాలు ఆత్మలు ఉంటాయని తెలుసు, కానీ అవి దేహాన్ని విడిచిపోతాయి. ఆత్మలు దేహం అక్కడే ఉంటుంది. ఒకవేళ అట్లా ఉన్నాయని నమ్మినా అది దేహం అయితే మాయమైపోదు కదా. గత నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య సాయి కృష్ణను పిఎస్లో చూసినట్టు కూడా ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసింది. వాళ్ళ మదరే చూసింది, ఎస్ఐ చూడటం ఏంటి? సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్లో లేకుండా చేశారు. డెడ్ బాడీని లేకుండా చేసి మాయం చేసిన వాళ్ళు సీసీ ఫుటేజ్ ఉంచుకుంటారా? ఎంత అమాయకత్వం కాకపోతే. రండి చూడండి ఎలా మాయం చేసామో, ఎలా ఎత్తుకెళ్ళామో చూడండి అని సీసీ ఫుటేజ్ కెమెరాలు అందులో వచ్చే రికార్డింగ్ అంతా ఉంచి డెడ్ బాడీని మాత్రం మాయం చేస్తారా? సాయి కృష్ణ మరణించాడని తెలుసు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది మ్యాజిస్ట్రేట్కి సమాచారం ఇవ్వలేదు. ఈ తప్పెవరిది? ఈ తప్పెవరిది? హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు అని తెలిసినప్పుడు పోలీస్ శాఖలో టాప్ టు బాటం అలర్ట్ అవుతుంది. టాప్ టు బాటం అలర్ట్ అయినప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ మీద మ్యాజిస్ట్రేట్కి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది. సహజంగా ఎవరైతే ఆ కేసుని డీల్ చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అప్పచెప్తారు. ఆ ఐఓ సిఐ సరిగా ఫాలోఅప్ చేస్తున్నారో లేదో అనేది పై అధికారులు ఫాలోఅప్ చేస్తారు. కానీ ఇది మేజిస్ట్రేట్కి తప్పుడు సమాచారం ఇచ్చారు లేదా సరే సమాచారం ఇవ్వలేదు అని అది అక్కడితో ఆగిపోతే ఎలా? రేపు 29వ తేదీన ఏం చెప్తారు? ఈలోపే కేసు పెట్టేశారు అతని మీద, సిఐ మీద పెట్టారు, హత్య కేసు పెట్టారు. మరి వీటన్నిటినీ చూసుకున్నప్పుడు ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు. సాయి కృష్ణ కేసులో ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సిఐ నాగరాజు కూడా కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టుని ఏంటి, మొత్తం ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించారు. సాయి కృష్ణ కేసులో ఆధారాలను ధ్వంసం చేశారు. ఈ నెల 2వ తేదీ కంటే ముందే సాయి కృష్ణ మరణించాడని అనుకుంటున్నారు. ఓకే, ఎప్పుడు చనిపోయాడో కరెక్ట్గా తెలియదు కాబట్టి అప్రాక్సిమేట్గా జూన్ 2, ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్లోనే కదా వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది వాళ్ళ తల్లి, కాబట్టి అంతకంటే ముందే చనిపోయి ఉంటాడని ఒక అంచనా వేస్తున్నారేమో. దాన్ని తప్పుపట్టాల్సిన ఇదేం కనపట్ల. కస్టడీలో ఉండగానే గాయాలై మరణించాడని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న కోర్టులో హాజరుపరచలేదు. మే 6 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పిఎస్ పరిధిలో ఘటన జరిగింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విచారణ చేపట్టాం. కేసులో 17 మంది సాక్షుల్ని ప్రశ్నించాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 3 పాయింట్లే కీలకం. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని నిర్ధారించారు. మరి డెడ్ బాడీ ఏది? నేనంటే ఎవరికైనా వచ్చే సందేహం. సాయి కృష్ణ డెడ్ బాడీని మాయం చేశారు. డెడ్ బాడీ ఏది అని క్వశ్చన్ వస్తుంది కాబట్టి డెడ్ బాడీని మాయం చేశారని వెంటనే ఆన్సర్ రెడీగా ఉంది. మరి డెడ్ బాడీని మాయం చేశారని ఎలా చెప్తారు? ఇందాక వేసినట్టుగానే ఎక్కడికి మాయం చేశారు, ఎలా మాయం చేశారు, ఎవరు మాయం చేశారు, ఈ సబ్సిడీ ఒకదానికి కప్పించుకోవడానికి ఆన్సర్ చెప్తే 3 క్వశ్చన్లు వచ్చాయి. మన పాపం అంత తెలివి మనకు లేదు కదా, మన స్థాయి పరిజ్ఞానంతోనే 3 క్వశ్చన్లు వచ్చాయి. కస్టడీలో ఉండగా గాయాలై మరణించాడు అని ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. గాయాలైనట్టు ఆధారాలు చెప్తున్నాయి. నేనంటున్నమాట కాదు, సిట్టు వేసిన రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్నది కస్టడీలో ఉండగా గాయాలై మరణించాడని ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయండి. కస్టడీలో ఉండగా గాయాలయ్యేనట్టుగా ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఆధారాలు చెప్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఆ గాయాలతోనే మరణించాడని చెప్తున్నట్టు కూడా చెప్తున్నారు వీళ్ళు. మరి ఏది? వేర్ ఈజ్ డెడ్ బాడీ?
మృతదేహం లేకుండా మృతదేహం మీద గాయాలయ్యినట్టు ఆ గాయాల వల్లనే చనిపోయినట్టు ఎలా ఒక నిర్ధారణకు వచ్చారు? రిమాండ్ రిపోర్ట్ వేశారు, సరే ఓకే, మాది అతను మాయమై ఉన్నాడు కాబట్టి, అదృశ్యమై ఉన్నాడు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇచ్చారు, ఓకే, అది ప్రాసెస్. కానీ గాయాలైనవి అంటున్నారు, మరణించాడు అంటున్నారు, బాడీ దొరకలేదు అంటున్నారు, బాడీని మాయం చేశారంటున్నారు. మూడు ఆన్సర్లు వాళ్ళు ఇస్తే 30 క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. అసలు వీటన్నిటికంటే పరాకాష్ఠ ఏంటంటే, నేనో ఇంకొకరో ఎవరో ఒకళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా వాడిని హత్య చేశాను అని చెప్తే నా మీద హత్య కేసు పెట్టేస్తారా? వెళ్ళి పంచనామా చేయకుండా, శవం చూడకుండా, శవ పంచనామా జరగకుండా, పోస్ట్ మార్టం చూడకుండా, ఏ ఆయుధంతో చంపాడో తేల్చకుండా, ఎక్కడ చంపాడో చూడకుండా, ఎక్కడెక్కడ గాయాలయ్యాయో చూడకుండా, ఇతనే చంపాడని కారణాలు ఏంటి, ఇతనికి అతనికి ఏమన్నా పగలు కక్షలు కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయో విచారించకుండా అదుపులోకి తీసుకొని ఇంకా ఇతరులు ఎవరిని విచారించకుండా ఎలా కేసు పెడతారు? డెడ్ బాడీ లేకుండా హత్య కేసు ఎలా? సాయి కృష్ణ మంచివాడా చెడ్డవాడా, రౌడీ షీటరా లేకపోతే రేపిస్టా, నేను వాటి జోలికి వెళ్ళడంలా. అతను రేపిస్ట్ అయినా రౌడీ షీటర్ అయినా పోలీసులకు చంపే అధికారం లేదు. అయినాయి కదా చాలా ఎన్కౌంటర్లు అంటే అయిన వాటి మీద విచారణ జరుగుతున్నాయి, నిరూపితం అయినాయా కాలేదా అది వేరే. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి వెళితే చాలా సమాధానాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారే దిశ ఎన్కౌంటర్లో 4 చంపేసే ఎన్కౌంటర్లో అసెంబ్లీలో అన్నాడు, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ అని. అది ఎన్కౌంటర్, దొంగ ఎన్కౌంటర్ అని తెలుసు కూడా. అది వేరు. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. సిఐ మీద కేసు పెట్టారు. సిఐ మంచోడు అని కూడా నేను అనట్లా, అతను మంచోడని నేను అనట్లా, చనిపోయిన అతను మంచోడని నేను అనట్లా. కానీ ఇక్కడ హత్య కేసు పెట్టారు, డెడ్ బాడీ లేకుండా పెట్టారు. గాయాలైతోనే మరణించాడు అంటున్నారు. ఏ గాయాలు, ఎప్పుడు మరణించాడు, మాయం చేశాడు అంటున్నారు. ఎవరు చెప్పారు? పోనీ చెప్పినోడు ఎక్కడికి మాయం చేశారో చెప్పలేదా? ఎలా నిర్ధారణకు వస్తున్నారు మాయం చేశాడని? నేను ఒక కథ విన్నాను, కథ నిజమో నాకు తెలియదు, ఎవరో బాగా అక్కడ పరిజ్ఞానము లేకపోతే బాగా అబ్జర్వేషన్ ఉన్న విషయం చెప్తున్నాను, నేను చెప్తున్నా. అతని బాడీని తీసుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్లో పడేశారంట. నేను విన్నది చెప్తాను, పడేశారని. నేను హైదరాబాద్లో ఉన్నా, నాకెవరు విజయవాడ బాగా క్లోజ్ పోలీస్ తోట పరిచయాలు ఉన్న వ్యక్తి చెప్పాడు. బస్ స్టేషన్లో పడేశారంట. పడేసి మళ్ళీ వీళ్ళే గుర్తు తెలియని శవం అని చెప్పి ఆ కన్సర్న్ పోలీసులకు చెప్పారంట. వాళ్ళు ఏదో హాస్పిటల్ వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉంచారంట. ఉంచి గుర్తు తెలియని శవం అని చెప్పేసి క్రిమేషన్ చేసేసారంట. ఇది నేను విన్నది. అయితే అది కూడా ప్రొసీజరల్ ల్యాప్సెసే. గుర్తు తెలియని బాడీ దొరికితే యాజ్ పర్ రూల్స్ 2 వీక్స్ ఉంచుతారు మార్చురీలో. 2 వీక్స్ ఉంచి ఈ లోపల మీడియాకి నేర వార్తల కింద ఇస్తూ ఉంటారు కదా, ఆ కన్సర్న్ ఎస్ఐ మీడియాకి వార్తలు ఇస్తారు. ఇట్లా గుర్తు తెలియని, నాకు తెలిసి ఫోటోలు కూడా ఇస్తారు. పేపర్ వాళ్ళు ఈ మధ్య ఫోటోలు వేయట్లేదు, కానీ మేము పేపర్లో పనిచేసినప్పుడు ఫోటో కూడా వేసేవాళ్ళం. గుర్తు తెలియని శవం అని చెప్పి ఫోటో కూడా వేసేవాళ్ళం, ఎవరన్నా చూసుకుని వచ్చి ఇది చేస్తారని. ఆ తర్వాత కూడా ఎవరు రాకపోతే అప్పుడు ఆ మృతదేహాన్ని దహన సంస్కారాలు చేసేస్తారు పోలీసులే. ఆ ఎలక్ట్రిక్ మార్చురీసే ఉన్నాయి.